తనపై నమ్మకం ఉంచిన సీఎం జగన్ కు రామచంద్రపురం గెలుపును కానుకగా ఇస్తామని అన్నారు పిల్లి సూర్యప్రకాష్. నియోజకవర్గంలోని వైసీపీ గ్రూపులని తన విజయం కోసం పనిచేస్తాయని తెలిపారు. సర్వేల ఆధారంగానే సీఎం జగన్ తనకు రామచంద్రపురం ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గమైనటువంటి రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించి అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని అటు రాజమండ్రి రూరల్కి మారుస్తున్నారు మంత్రి వేణుని. అయితే ప్రస్తుతం ముందు నుంచి అనుకున్నట్టుగానే పిల్లి బోస్ కొడుకు ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ప్రస్తుతం ఏంటంటే పరిస్థితి ఏంటి, ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించి మంత్రినేమో అక్కడ రాజమండ్రి వేశారు, రూరల్ వేశారు, మీకు అవకాశం కల్పించారు, సూర్యప్రకాష్కి అవకాశం లభించింది. ఏ రకంగా దీన్ని ఆస్వాదిస్తారు? ముందుగా మా కుటుంబానికి రాజకీయ భిక్ష ఇచ్చినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గంలో నాకు బాధ్యతలు అప్పగించినటువంటి వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అలాగే ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, పార్టీల ఇతర పెద్దలందరూ ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అందరికీ కూడా మొట్టమొదటిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా. ఏ సంక్షేమ కార్యక్రమాలు 4.5 సంవత్సరాలు అమలు జరిపామో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం, వారి యొక్క మనల్ని పొందుతాం. రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ యొక్క జెండాను తిరిగి ఏవైతే 2019లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామో 2024 ఎన్నికల్లో కూడా గెలిపించుకుంటాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు వై నాట్ 175 అనేది ముఖ్యమంత్రి గారి అది ఒక స్టాండ్, ఆ విధంగా పయనిస్తూ రామచంద్రపురం నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కానుకేస్తామని సందర్భంగా మనం చేసుకుంటాను. ఆ సర్వే దాన్ని బట్టి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఆయన నిర్ణయం. అది ఇప్పుడు 2 కేడర్లు ఉంటాయి రామచంద్రపురంలో. గతంలో తోట తిరుమతులు కూడా సాధించారు దాన్ని టీడీపీ హయాంలో. తోట తిరుమతులకి వైసీపీ కేడరు, మంత్రి వేణు వైసీపీ కేడరు, పిల్లి బోసు వైసీపీ కేడరు కలుపుకుని వెళ్తారు ఇప్పుడు ప్రజలు. ఖచ్చితంగా మేమందరం కూడా, మేము ముగ్గురు 3 వర్గాలైనా మేమందరం ఒకే చెట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెట్టు కింద మేమందరం బతుకుతున్నాం కాబట్టి ఆ జెండానే పట్టుకుని అందరం వెళ్తాం. అందరు కలుపుకునే వెళ్తాను ముందరికి. 100% వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం రామచంద్రపురం నియోజకవర్గంలో తథ్యం 2024 ఎన్నికల్లో. ఇది ప్రస్తుతం రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి నన్ను నమ్మి సీఎం జగన్మోహన్ రెడ్డి సీటు కేటాయించారు. దాన్ని వంపు చేయకుండా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కేడర్లు, ఏదైతే తోట తిరుమతులకు సంబంధించినటువంటి గత కేడర్ కానివచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వేణు కేడర్ కానివచ్చు, తండ్రి పిల్లి బోస్ కేడర్ కానివచ్చు, 3 కేడర్లు కలుపుకుని రామచంద్రపురంలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్తున్నారు ఎవరైతే పిల్లి సూర్యప్రకాష్. కనపర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 కాకినాడ నుంచి.